Hello everyone. CBSE website schools CBSE schools website లో how to upload details in common setup. కామన్ సెటప్ అంటే ఏమిటి, అసలు కామన్ సెటప్లో ఏ డీటెయిల్స్ని మనం అప్లోడ్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ముందుగా మనకి కామన్ సెటప్ అంటే ఏమిటి అనేది ముందు చూడాలి. ఒకసారి చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, మన వెబ్సైట్ ఓపెన్ చేసేటప్పుడు ప్రిన్సిపల్ లాగిన్ అయినప్పుడు మనకి సెషన్ సెటప్, స్కూల్ మాస్టర్ సెటప్ ఆల్రెడీ రెండింటి మీద వీడియోస్ కూడా తయారు చేయడం అయింది. ఇప్పుడు కామన్ సెటప్ మనం చూసినట్లయితే కామన్ సెటప్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ కామన్ సెటప్లో జనరిక్ టేబుల్ సెటప్, అలాగే జనరిక్ కంటెంట్ సెటప్, అలాగే కంటెంట్ విత్ ఫోటో సెటప్, ఈవెంట్స్ అండ్ గ్యాలరీ సెటప్, స్టూడెంట్స్ డీటెయిల్ సెటప్. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ జనరిక్ టేబుల్ సెటప్ దీని మీద క్లిక్ చేస్తే మనకి యాడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ యాడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇందులో ఉండే జనరిక్ టేబుల్లో ఉండే అంశాలు ఒకసారి చూస్తే మనకి సిబిఎస్ఈ ఎఫిలియేషన్ రిపోర్టు, మ్యాండేటరీ పబ్లిక్ డిస్క్లోజర్, అదేవిధంగా అడ్మిషన్ డీటెయిల్స్, అప్లికేషన్ ఫాము, అకాడమిక్ క్యాలెండరు, ఎగ్జామినేషన్ క్యాలెండరు, క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్, కో-కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. ఇవన్నీ మనం నింపాలి. ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఎస్ఈ ఎఫిలియేషన్ రిపోర్ట్ అనగానే మన పాఠశాలకు సంబంధించిన ఎఫిలియేషన్ రిపోర్ట్ ఉంటుంది. అది ఎన్ని పేజీలు ఉంటే దాన్ని పీడిఎఫ్లోకి మార్చుకొని దాన్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అలాగే మ్యాండేటరీ పబ్లిక్ డిస్క్లోజర్ అంటే ముఖ్యమైనటువంటి విషయాలు, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ పరంగా కానీ పబ్లిక్కి చెప్పవలసినటువంటి విషయాల్లో ఇక్కడ హెల్త్ పరమైన ఇష్యూస్, అలాగే మన స్కూల్ రిజల్ట్కి సంబంధించింది కానీ ఏవైనా సరే ఈ అంశాలన్నీ కూడా దీనిలోకి వస్తాయి. అలాగే అడ్మిషన్ డీటెయిల్స్, అడ్మిషన్స్ ఏ విధంగా మనం ఇస్తాము, ఏ విధంగా అడ్మిషన్స్ గత సంవత్సరం న్యూ అడ్మిషన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలి. అలాగే అప్లికేషన్ ఫార్మ్, మన అప్లికేషన్ ఫార్మ్ అంటే మనం స్టూడెంట్స్ని ఏ విధంగా జాయిన్ చేసుకుంటామో అప్లికేషన్ కూడా ఇక్కడ మనం పీడిఎఫ్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే అకాడమిక్ క్యాలెండర్ని మనం ఇక్కడ పొందుపరచవలసి ఉంటుంది. మన స్టేట్కి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ని ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ క్యాలెండర్, ఎగ్జామినేషన్స్ ఎప్పుడు జరుగుతాయి ఏమిటి అనేది ఆ టైం టేబుల్ మనకు ఉంటుంది. దాన్ని మొత్తం FA1 నుండి SA2 వరకు ఉండే టైం టేబుల్ని ఇక్కడ పోస్ట్ చేయండి. అలాగే క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్, క్యాలెండర్ ప్రకారము యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఏమిటి అనేది ఇక్కడ మనం చూడాలి. అంటే మనకి అకాడమిక్ క్యాలెండర్లో ప్రతి మంత్కి కూడా ఎవ్రీ మంత్కి మనకి యాక్టివిటీస్ ఇచ్చాడో ఆ యాక్టివిటీస్ని డిస్ప్లే చేయండి, దీనిలో అప్లోడ్ చేయండి. అలాగే కో-కరిక్యులర్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏమిటి ఉన్నాయి, కో-కరిక్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమున్నాయి అనేది కానీ మన పాఠశాలలో జరిగే యాక్టివిటీస్ని కానీ మనం ఇక్కడ డిస్ప్లే చేయవచ్చు, అప్లోడ్ చేయవచ్చు. ప్రతిదానికి కూడా దీనికి ఒక ఫోల్డర్ పెట్టుకొని మనం ఇవన్నీ కూడా ఆ ఫోల్డర్లో దీనికి సంబంధించిన పీడిఎఫ్లు కానీ ఇమేజ్లు కానీ అన్నీ కూడా మనం ఉంచుకున్నట్లయితే ఇక్కడ ఈ విధంగా మనకి ఈ కామన్ సెటప్లో అంశాలన్నీ కూడా మనం ఈ జనరిక్ టేబుల్కి సంబంధించి నింపడం ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేదంతా ఈ వీడియోలో ఓన్లీ జనరిక్ టేబుల్ గురించే మనం ఇక్కడ మాట్లాడాం. కామన్ సెటప్లో జనరిక్ టేబుల్ నేనైతే ఇక్కడ చూడండి చాలా వరకు అప్లోడ్ చేశాను. ఇవన్నీ మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్.